క్రీస్తులో దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో మీ దగ్గరికి శ్రేష్టమైన మంచి వాక్యాన్ని, మంచి వర్తమానాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. దేవుడి మాటలు దయచేసి మరి బైబిల్లో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దును. ప్రేమంటులారా, ఉదయకాల సమయంలో మనం గమనిస్తున్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే స్వయంగా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలు ఎంతో అమూల్యమైనవి, సత్యమైనవి, నమ్మకమైనవి దేవుని మాటలు. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనతో ఎంతో స్పష్టంగా చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నట్టు వారు. మరి ఒకసారి ఒక సహోదరి ఒక మూట పెట్టుకొని ఒక రోడ్లో వాహనాలు వస్తున్న పోతున్నట్టు ఆ ప్రాంతంలో కూర్చొని ఉంది. అంతలో ఒక ఆయన మరి ఒక బండిలో వస్తున్నాడు, ఎద్దుల బండిలో వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు, నాన్న మీరు ఎక్కడికి పోతున్నారంటే, నేను పట్టణానికి వెళ్తున్నానమ్మా అంటే, అట్టయితే అన్న నేను కూడా వస్తాను అనిందంట. సరే అమ్మా ఎక్కువ నేను బండిలో ఎక్కించాడు. బండి ఎక్కింది. ఆ మూట ఆమె, ఆయన బండి తోలుతున్నాడు, ఆమె మూట ఆమె తల మీద పెట్టుకుని కూర్చొని ఉంది. ఆయన కొంత దూరం పోయిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే ఆమెమో కూర్చొని, ఆ మూట ఆమె తల మీద పెట్టుకుంది. అమ్మ ఇదేందమ్మా నువ్వు బండిలో కూర్చున్నావు, బండిలో పెట్టవచ్చు కదా మూట అన్నాడంట ఆయన. ఆమె అనిందంట, అన్న నేను మీ బండికి ఒక బరువు, నా మూట కూడా ఒక బరువు ఎందుకులని చెప్పి నేను తల మీద పెట్టుకున్నాను అనిందంట. ప్రేమంటి వల్ల మనం గమనిస్తున్నట్లయితే దేవుడు మన పాప భారమంతా ఆయన కలువరి శిలువలో భరించి మన కొరకు ఆయన శిలువలో రక్తం కార్చి తన ప్రాణం పెట్టి మనం రక్షించాడు. మన భారమంతా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తీసేస్తాడు, శిలువలో తీసేస్తాడు. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. అవును, మన భారాలన్నీ కూడా యేసు ప్రభువారు ఆ కలువరి శిలువలో, ఆయన ఆ గొల్గొతా అనే శిలువలో, ఆయన ఆ కపాలమైన స్థలానికి ఆయన మన పాపవరం అంతా ఆయన మోసుకొని పోయాడు, శిలువను మోసుకుపోయాడు. కాబట్టి మరి ఇప్పుడు నువ్వు నేను దేవుని మాట విని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రయాసమంతా, లేకుండా మన కష్టమంతా, మన వారమంతా యేసు ప్రభు భరించేస్తాడు. ఇప్పుడు మనకు మన ప్రాణాలకి, మన జీవితాలకి ఆయన నెమ్మదిస్తా అంటున్నాడు. ఏంటంటే మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. ఆయన భారమంతా తీసేసినాడు, ఇంకా భారం లేదు. కాబట్టి ఇప్పుడు మనకు మన జీవితాలకి, మన ప్రాణాలకి విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇప్పుడు యేసు ప్రభు నద్దకు వస్తే యేసు ప్రభు వారు మనల్ని భారాలు తొలగించాడు కలువరి శిలువలో. ఇప్పుడు ఆయన మనకు విశ్రాంతి అనగా నెమ్మది, సమాధానము, ఆనందము, సంతోషం, సమాధానాన్ని కుటుంబాలలో, భార్యాభర్తల మధ్యలో, వ్యాపారాల మధ్యలో, ఉద్యోగాల మధ్యలో, మరి అనేకమంటి విషయాలలో కూడా దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. కాబట్టి యోహాను సువార్త మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 27వ వచనం మనం గమనిస్తున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంది. ఏముందంటే మరి అక్కడ చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను,
నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, శాంతిని అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. ఈ లోకంలో మనం సంపాదించేది, మనం ప్రయాసపడేది, కష్టపడేది, మనం అన్నిటిని కూడా మనం జీవించే జీవితం అంతా కూడా దేని కొరకంటే శాంతి కోసము, శ్రాంతి కోసము, సమాధానం కోసం, నెమ్మది కోసమే. మనము మన కుటుంబాల్లో, మన బిడ్డలు, మనందరం కూడా నెమ్మదిగా ఉండాలని చెప్పి మనము ప్రయాసపడి చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా దానికోసమే చేస్తుంటాం. అయితే యేసయ్య చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినది కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నా అని చెప్పి యేసు ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తామా? ఆయన దగ్గరకు వస్తే నీకు శాంతినిస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎవరు ఇవ్వలేనంటి ఈ లోకంలో. మనకున్నంటి వాళ్ళు, మన బంధువులు ఇవ్వలేరు, మన భార్య మన భర్తలు ఇవ్వలేరు, మరి బిడ్డలు ఇవ్వలేరు. ఎవరు ఇవ్వలేనిది ఒక్కరు మాత్రమే ఇస్తానంటున్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరకు వస్తే ఎలాంటి వారమైనా సరే ఆయనకి ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపభారం మోసుకుంటున్న ప్రేమేంటి వాళ్ళారా, మీ పాపభారం అంతా కూడా యేసు ప్రభు వారు శిలువలో భరించారు. కాబట్టి ఇక నీకు పాపం అనేది, భారం అనేది లేకుండా ఆయన తీసివేస్తాడు. కాబట్టి ఆయన దగ్గర రమ్మంటున్నాడు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనుల నా యొద్దకు రండి అంటున్నాడు. అవును, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయాన్ని మనం చూస్తున్నట్లయితే అక్కడ అంటాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మన పాపంలో రక్తం వలలే ఎర్రగా నేను ఆ ఇమ్మం వలలే తెల్లగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రేమంటులారా, యేసయ్య దగ్గరికి వస్తామా? యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీకు సమాధానాన్ని ఇస్తాడు, విశ్రాంతి ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చి నీకు నెమ్మది కలిగజేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వస్తాం, దేవుడు సాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చినట్టు చక్కటి మీ వాక్యాన్ని బట్టి వందనాలు. ఆ వాక్యంలో మా అందరికీ కూడా నెమ్మది ఇచ్చే దేవుడు నువ్వు ఒక్కరే. ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.